ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ సెలక్షన్ మీద చాలా ఆరోపణలొస్తున్నాయి. ఇది చాలా వివాదాస్పదంగా మారింది గత కొన్ని రోజులుగా. డీఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. టీచర్ల నియామకాలు. దాదాపు 16,000 మంది నియామకాలని ఈ కూటమి ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇందులో చాలా అవకతవకలు జరిగినియి. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని వదిలేసి, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారు అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి చాలామంది అన్‌సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్ బయటకొచ్చి మాట్లాడారు. టీవీ ఛానల్స్ ముందు మాట్లాడారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ వీళ్ళందరినీ కూడా మొబలైజ్ చేసి వాళ్ళ చేత మాట్లాడించింది. ప్లస్ వైసీపీ విమర్శలు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ వాళ్ళందరినీ కలిసి మరీ చాలా విమర్శలు చేశారు. దీనికి తోడు సాక్షిలో కూడా విస్తృతంగా దీనికి సంబంధించి చాలా వార్తా కథనాలు కూడా వచ్చినాయి. అందులో కూడా చాలామంది అభ్యర్థుల ఫోటోలు వేశారు. అన్‌సక్సెస్‌ఫుల్ అభ్యర్థులు. అంటే వీళ్ళందరూ కూడా మంచి ర్యాంకులు సాధించారు. అన్ని రకాలుగా అర్హులు. కానీ వాళ్ళని కాదని వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారు అనేది. దీని మీద అఫీషియల్‌గా ప్రభుత్వం నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దాదాపు గంటన్నర సేపు సీనియర్ అధికారులందరూ కూడా కూర్చొని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. చాలా వివరణాత్మకంగా ఉంది ఆ ఎక్స్‌ప్లనేషన్. ఆ గంటన్నర సేపు ప్రెస్ మీట్‌ని బహుశా చాలామంది చూసుండరు. నేనైతే మొత్తం విన్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏమిటి ఈ సమస్య అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి. సో, బేసికల్లీ ఏమిటంటే ఆరోపణలేంటి? వాటికి ప్రభుత్వం చెప్తున్న సమాధానాలేంటి? అనేది అర్థం చేసుకోవాలి. 1, 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని దీని వెనక ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్‌ని వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు ఈ రకమైన కన్‌ఫ్యూజన్ వస్తోంది? ఎందుకు ఇంతమంది అభ్యర్థులు డిసప్పాయింట్ అయ్యారు? ఎందుకు ఇంతమంది అభ్యర్థులు మాకు ఎక్కువ ర్యాంకులొచ్చినియి, మంచి ర్యాంకులొచ్చినియి, అయినా కూడా మాకివ్వలేదు. మాకంటే తక్కువ ర్యాంకులొచ్చినటువంటి అభ్యర్థులకి అపాయింట్మెంట్‌లిచ్చారు అని ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు? సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డీటెయిల్సు. ఇవన్నీ కూడా అంతకుముందు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే సాక్షి లాంటి పత్రికల్లో కావచ్చు, వివరాలన్నీ వచ్చినాయి. ఇదిగో ఈ అభ్యర్థికి ఇంత ర్యాంక్ వచ్చింది. కానీ ఈ అభ్యర్థి కంటే తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి ఫలానా, ఫలానా వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్లు ఇచ్చారు అని. అదే అభ్యర్థులను తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఈచ్ అభ్యర్థి అతనికొచ్చిన ర్యాంక్ ఏమిటి? ఎందుకని తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా అతనికి అపాయింట్మెంట్ రాలేదు అనేవి. సో, వాటన్నిటిని స్టడీ చేసి ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాను. సో దట్ వీ కెన్ అండర్‌స్టాండ్ ఈ ప్రాసెస్ ఏమిటి? ఇది కరెక్ట్‌గా జరిగిందా? లేదా? అనేది. ముందుగా ఎరిపిల్లి శ్రావణ్ కుమార్. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఇతని ర్యాంకు 53. దాదాపు 16,000 పోస్టులున్నాయి గదా! కాబట్టి 53వ ర్యాంక్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రావాలి. మనకెవరికైనా ఈ ర్యాంక్ వచ్చుంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగం రావాలి. ఇది నా హక్కు అని చెప్పి అనుకుంటారు. తప్పేమి లేదు అందులో. అయినా కూడా రాలేదు ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి బీసీ-ఏ కేటగిరీకి చెందినవాడు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జాబ్ అనమాట ఇది. ఎందుకు రాలేదు మరి? ప్రభుత్వం చెప్పేదేంటంటే, ఈ కేటగిరీలో 4 ఖాళీలున్నాయి. అంటే బీసీ-ఏ కేటగిరీలో 4 ఖాళీలున్నాయి ఆ జిల్లాలో. అందులో ర్యాంక్ ప్రకారం చూస్తే మొదట అభ్యర్థి 10వ ర్యాంక్ వచ్చింది. తర్వాత అభ్యర్థికి 31వ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఎర్రిపిల్లి శ్రావణ్ కుమార్‌కి రావాలి. ఎందుకంటే అతని ర్యాంకు 53. సో, నేచురల్లీ అతనికే రావాలి నెక్స్ట్. కానీ అతనికి రాలేదు. తర్వాత ఎవరికిచ్చారంటే కథా రాజేశ్వరి అనే ఆవిడకిచ్చారు. ఆవిడ ర్యాంకు 114. ఆ తర్వాత మరొక పోస్ట్‌కి వెంకటరావు అగ్రహారపు అని ఆయనకిచ్చారు. ఆయన ర్యాంకు 417. సో, ఎక్కడ 53, ఎక్కడ 114, ఎక్కడ 417 వీళ్ళిద్దరికీ ఎట్లా ఇచ్చారు? అనే ప్రశ్న వస్తుంది. దీన్నే చాలామంది ఎక్స్‌పోజ్ చేశారు. అయితే ప్రభుత్వం చెప్పేటువంటి వివరణ ఏంటంటే, ఈ 4 పోస్టులు కూడా బీసీ-ఏ కేటగిరీవే. ఈ ఎరిపల్లి శ్రావణ్ కుమార్ అనే అబ్బాయి కూడా బీసీ-ఏ కేటగిరీయే. మరి ఎందుకు రాలేదు అంటే, ఈ కేటగిరీలో ఈ జిల్లాలో ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ అనేటువంటి సబ్జెక్ట్‌లో ఉన్న 4 పోస్టులు బీసీ-ఏకి చెందినవైనా కూడా, ఇందులో వుమెన్స్ కోటా కింద ఒకరికి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద ఒకరికి ఇవ్వాల్సి ఉంది. దానివల్ల ఈ శ్రావణ్ కుమార్‌కి మంచి ర్యాంక్ వచ్చినా కూడా, బెటర్ ర్యాంక్ వచ్చినా కూడా
ఇతర కంటే తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి ఈ రాజేశ్వరికి, ఈ వెంకట్రావు అగ్రహారపు అనే ఆయనకి ఇవ్వాల్సొచ్చింది. ఎందుకంటే ఒకళ్ళేమో మహిళ, మరొకళ్ళేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఎందుకిలా జరిగింది అంటే రూల్స్ అట్లా ఉన్నాయి. విమెన్‌కివ్వాలి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి ఇవ్వాలి రిజర్వేషన్స్. అంటే బీసీఏ అనే కేటగిరీ రిజర్వేషన్ ఒకటి. ఈ మొత్తం 4 పోస్టులు బీసీఏ కేటగిరీయే. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అతను కూడా బీసీఏనే. విమెన్స్ కోటా లేడీ కూడా బీసీఏ కేటగిరీయే. కానీ ఇందులో జనరల్ కేటగిరీ బీసీఏలో జనరల్ కేటగిరీ అనమాట. అంటే వేరే రిజర్వేషన్లు ఏమీ లేని వాళ్ళు, వాళ్ళకి 2 పోస్టులు ఉంటే, ఒక పోస్టు మహిళలకి, ఇంకో పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి. దానివల్ల ఈ శ్రావణ్ కుమార్‌కి రాలేదు అనేది వాళ్ళిచ్చిన ఎక్స్‌ప్లనేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. విజయలక్ష్మి టీ. ఇది కూడా సాక్షి పత్రిక అన్నిట్లో వచ్చింది. ఈ అమ్మాయి గురించి కూడా. ఈవిడ ఓసీ కేటగిరీ, సెకండరీ గ్రేడ్ టీచర్ చిత్తూరు. ఈవిడ ర్యాంకు 644. ఈవిడికి 644 వస్తే యాక్చువల్‌గా సెలెక్ట్ అయిన వాళ్ళల్లో 3134 వాళ్ళు, 5401 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 12297 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 14197 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చూడగానే ఎవరికైనా కూడా అన్యాయం అనిపిస్తుంది. అదేంటి ఎక్కడ 644వ ర్యాంకు, ఎక్కడ 14197వ ర్యాంకు? మరి అంత మంచి ర్యాంక్ వచ్చినటువంటి ఆ అమ్మాయికి ఇవ్వకుండా వీళ్ళకిచ్చారు అనే విమర్శ. దీనికి ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, ఈ మొత్తం కూడా ఓసీ కేటగిరీయే. దీని కింద సెలెక్ట్ కావాల్సిన వాళ్ళందరూ ఓసీ కేటగిరీ కిందకే వస్తారు. అయితే ఇందులో పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఇద్దరికివ్వాలి, స్పోర్ట్స్ కింద ఇద్దరికివ్వాలి, ఎక్స్ సర్వీస్ మెన్ కింద ముగ్గురికివ్వాలి. సో ఎప్పుడైతే ఈ 7గురికి ఇవ్వాల్సొచ్చిందో 623 ర్యాంకు తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేయాలి. జనరల్ ఓసీ కేటగిరీ వాళ్ళకి తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళని సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఈవిడకి మంచి ర్యాంక్ వచ్చిన మాట వాస్తవం 644. కానీ 623తో కట్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి మరి ఇద్దరు పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఇద్దరు స్పోర్ట్స్ కేటగిరీ, ముగ్గురు ఎక్స్ సర్వీస్ మెన్. అందుచేత చూడగానే 14,197 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇచ్చారు అని అనిపించినా రూల్స్ ప్రకారం అట్లా చేయాల్సిందే అనేది ప్రభుత్వం వారి ఎక్స్‌ప్లనేషన్. ఇంకొక అమ్మాయి కేసు కూడా మాట్లాడదాం. ఎందుకంటే బీసీఈ కేటగిరీలో ఆవిడకి సెకండ్ ర్యాంక్ వచ్చింది మొత్తంగా. ఏంటి సెకండ్ ర్యాంక్ వచ్చినా కూడా అపాయింట్మెంట్ రాలేదా? ఇది అన్యాయం కదా అనిపిస్తుంది ఎవరికైనా. ఆవిడ పేరు ఎస్ షర్మిల. బీసీఈ కేటగిరీ. ఆ కేటగిరీలో ఆవిడకి సెకండ్ ర్యాంక్ వచ్చింది మెరిట్లో. 110 మార్కులు. చిత్తూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్. అయితే ఈవిడకి ఎందుకు రాలేదు అనేది ప్రభుత్వం వారు చెప్పే ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, ఒక పోస్టు షేక్ షహీదాకి వెళ్ళింది. ఆవిడకి 108 ర్యాంకు. అంటే ఫస్ట్ ర్యాంక్ అయి ఉంటుంది ఆవిడది బహుశా. ఎందుకంటే ఈ షర్మిలాకి వచ్చిన ర్యాంకు 110. ఆటోమేటిక్‌గా ఆవిడకి వెళ్ళిపోయింది. సెకండ్ పోస్టు ఎవరికిచ్చారు అంటే జబీర్ అహ్మద్ షేక్. ఇతని ర్యాంక్ ఎంత అంటే 426. అదేంటి 110 ర్యాంక్ వస్తే ఆవిడకి ఇవ్వకుండా 426వ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? వీళ్ళందరూ కూడా బీసీఈ కేటగిరీయే, అది గుర్తుంచుకోవాలి. అందరూ బీసీఈ కేటగిరీయే. కానీ ఈ షర్మిల అనే ఆవిడకి 110 ర్యాంకు, ఈ అహ్మద్ షేక్ అనే అతనికి 426వ ర్యాంకు. ఎందుకు ఇచ్చారు ఈ అహ్మద్ షేక్ అంటే, ఇతనికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా కింద ఇచ్చారు. ఈ 2 పోస్టుల్లో ఒక పోస్టుని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి ఇవ్వాలి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం. ఏంటి హారిజాంటల్ రిజర్వేషను, వెర్టికల్ రిజర్వేషను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా దాని ప్రకారం ఉన్న 2 పోస్టుల్లో ఒక పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి రిజర్వ్ అయి ఉంది. సో ఒక పోస్ట్ అయిపోగానే నెక్స్ట్ ఎవరికి మెరిట్ ఉందని చూడరు. నెక్స్ట్ ఎవరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో ఎవరికి ఎక్కువ ర్యాంక్ వచ్చింది, ఎవరు ఆ జిల్లా వాళ్ళు, ఎవరు బీసీఈ కేటగిరీ, అవి మాత్రమే చూస్తారు అనేది ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఎక్స్‌ప్లనేషను. సో ఈ 3 కేసులు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ మోర్ ఆర్ లెస్ ఇటువంటి ఎక్స్‌ప్లనేషనే. అయితే ఇక్కడ ఈ వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, దానివల్ల జరిగిన గందరగోళం ఏంటి అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెర్టికల్ రిజర్వేషన్ అంటే మనకు మామూలుగా ట్రెడిషనల్‌గా వస్తున్నటువంటి రిజర్వేషన్లు. ఇవి కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్.
ఎస్సీఎల్కి 15%, ఎస్టీఎల్కి 7%, బీసీఎల్కి 29%. ఆ తర్వాత ప్రవేశపెట్టారు ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వాళ్ళకి 10%. ఇవన్నీ కలిపితే 56%. ఇవి వెర్టికల్ రిజర్వేషన్స్. అంటే ఫస్ట్ ఈ కేటగిరీస్ లో వాళ్ళకి ఈ పర్సెంటేజ్ మేరకి అపాయింట్మెంట్లు ఇవ్వాలి. అట్లా ఫిల్ చేయాలి ఫస్ట్. అది అయిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ వస్తుంది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కింద ఒక 4 కేటగిరీస్ ఉన్నాయి. అందులో మహిళలకి 33% రిజర్వేషను, స్పోర్ట్స్ కింద 3% రిజర్వేషను, ఎక్స్ సర్వీస్ మెన్కి 2% రిజర్వేషను, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అన్నారు, పీడబ్ల్యూడి అంటారు వీళ్ళని, 4%. నా వెర్టికల్కి హారిజాంటల్కి మధ్య తేడా ఏంటంటే, వెర్టికల్ అనేది ఫస్ట్ అవి ఆ ప్రకారం ఫిల్ చేయాలి. ఉదాహరణకి బీసీలకి 29%. అంటే ఫస్ట్ ఏంటంటే మీరు బీసీలకి 29% ఫిల్ అయినయా లేదా అని చూసుకోవాలి. అలాగే ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి. ఇది అయిపోయిన తర్వాత హారిజాంటల్కి వస్తారు. హారిజాంటల్ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉండవు. ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో విమెన్ 33% అనుకోండి. అప్పుడు ఈ ఎస్సీల్లో ఆ 33% ఫిల్ అయిందా లేదా అని చూస్తారు. ఆల్రెడీ జనరల్ కేటగిరీలోనే, అంటే మామూలుగా సెలక్షన్లోనే ఫిల్ అయిపోయింది అనుకోండి, ఆ సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ అభ్యర్థుల్లో మహిళలు ఉన్నారు. ఆ మహిళలు 33% ఉన్నారు అనుకోండి. ఇక ఆ మహిళలకు ప్రత్యేకంగా ఆ కేటగిరీలో రిజర్వేషన్ అనేది ఏమి ఉండదు. అదేవిధంగా మిగతా కేటగిరీస్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కింద, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, ఈ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఇవి కూడా అంతే. హారిజాంటల్ అంటే ఏంటంటే, ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో వీళ్ళు ఆల్రెడీ ఇంతమంది ఉన్నారా, సాటిస్ఫై అయిందా, ఆ ఎడిక్వసీ అంటారు, ఎడిక్వసీ ఉన్నదా, లేదు 33% సాటిస్ఫై కాలేదు మహిళలు ఈ కేటగిరీలో అనుకోండి. బీసీ కేటగిరీలో ఓవరాల్గా 29% ఇవ్వాలి ఫస్ట్. 29% ఇచ్చిన తర్వాత అందులో 33% మహిళలు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఉన్నారు. ఆ మిగతా శాతాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ మిగతా శాతాన్ని ఫిల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఈ మెరిట్లో వచ్చినటువంటి ఏ కేటగిరీలోనైనా, జనరల్ కేటగిరీలో కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఆ కేటగిరీస్లో ఆల్రెడీ మెరిట్ ప్రకారం ఎవరైతే వచ్చారో ఆ వరుసల కింద ఉన్న వాళ్ళని తీసేసి, ఒక అబ్బాయి ఉంటాడు లాస్ట్, ఆ అబ్బాయిని తీసేసి మహిళకి ఇవ్వాలి. ఎందుకు? ఈ 33% కోటా అనే దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇవ్వాలి. అదేవిధంగా పీడబ్ల్యూడి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా స్పోర్ట్స్. దీనివల్ల చాలామంది ఏంటంటే, నేను ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాను, నేను ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాను, కానీ నన్ను తీసేశారు, నాకు ఇవ్వలేదు అపాయింట్మెంట్ చివరిలో, మళ్ళీ ఏదో జరిగింది మతలబు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. వాళ్ళని ఎవరిని తప్పుపట్టలేము ఆ అభిప్రాయానికి రావడానికి. ఇది ఇంత కాంప్లికేటెడ్గా ఉంది ఈ రిజర్వేషన్ వ్యవహారం. ఇందులో మళ్ళీ స్పోర్ట్స్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే, ఈ స్పోర్ట్స్కి సంబంధించి వీళ్ళు ఒక జీవో ఇచ్చారు. ఎవరు? ఈ కూటమి ప్రభుత్వమే ఇచ్చింది. 19/4/2025న జీవో ఎంఎస్ నెంబర్ 47 అనమాట ఇది. ఇందులో వీళ్ళు ఏం చెప్పారంటే, నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విదౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నారండి. ఇది అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ యూనిఫార్మ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ద పోలీస్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. వీటన్నిటిలో కూడా 3% ఇవ్వాలి స్పోర్ట్స్కి. ఒకటి, దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేయకుండానే నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎందుకు ఈ విధంగా ఇచ్చారు అనే విషయం నాకు తెలియదు. దీనికి ఉన్నటువంటి జస్టిఫికేషన్ ఏంటి అనేది. పరీక్షలు రాయకుండానే 3% రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది నా ప్రశ్న కూడా. తర్వాత ఈ విధంగా గంపగుత్తగా స్పోర్ట్స్ పీపుల్కి 3% ఇట్లా ఇస్తున్నారు కదా, లేక ఈవెన్ పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఇట్లాంటి కేటగిరీస్ అన్నీ కూడా, వీటికి సంబంధించి నా వ్యూ ఏంటంటే, మీరు వీటిని కొన్ని పాయింట్స్ కింద మార్చి, ఇదిగో స్పోర్ట్స్లో ఇంత అచీవ్మెంట్ ఉంది కాబట్టి ఇన్ని పాయింట్స్ ఇస్తాము, ఫైనల్ మెరిట్ డిసైడ్ చేసేటప్పుడు ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి తో పాటు ఇదిగో ఈ స్పోర్ట్స్ కనుకుంటే ఇంత ఇస్తాము, ఇన్ని పోస్టులు ఉంటాయి, కానీ ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్కి ఇంతంత ఇస్తాము మేము, ఇచ్చిన తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి. సో అల్టిమేట్లీ మెరిట్ అనేదే ఫస్ట్ ఉండాలి.
ఇవన్నీ కూడా మీరు అదనంగా ఇచ్చేటువంటి మార్కులై ఉండాలి. స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు. ఇట్లా కాకుండా ఇట్లా గంపగుత్తగా 3% స్పోర్ట్స్‌కి, ఆ 3% కూడా పరీక్ష కూడా రాయక్కర్లేదు అని ఎందుకిచ్చారు? దీని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది నాకు అవగాహన లేదు ఫ్రాంక్లీ. నేను చూసాను దీనికేమన్నా ఆబ్జెక్టివ్స్ ఏమన్నా దొరుకుతాయా అని. ప్రతి జీవోకి ఒక ఆబ్జెక్టివ్ ఉంటది కదా! ఆబ్జెక్టివ్స్ లాగా ఏమీ కనిపించలా ఒక పాలిసీకి. నేరుగా ఇచ్చేశారు ఈ జీవోని. ఈ నోటిఫికేషన్ ప్రకారం మేము ఫిల్ చేస్తున్నాం అంటారిప్పుడు. నోటిఫికేషన్ ప్రకారం ఫిల్ చేశారు. అందులో డౌట్ లేదు. అందులో ఉద్దేశపూర్వకంగా ఎటువంటి మతలబు జరగలేదు. ఇప్పుడు ఎవరైనా మెరిట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారు ఆ లిస్ట్‌లో. కానీ వాళ్ళ పేరు తీసేసి ఈ స్పోర్ట్స్ కేటగిరీ 3% ఫుల్‌ఫిల్ కాలేదు ఈ కేటగిరీలో అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి ఈ స్పోర్ట్స్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది రూల్ ప్రకారమే జరిగింది. కానీ అది కరెక్టేనా ఆ పాలిసీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రకాల రిజర్వేషన్స్ వెర్టికల్ రిజర్వేషను, హారిజాంటల్ రిజర్వేషను ఇవన్నీ ఉండటం వల్ల గందరగోళం. దానికి మనం ప్రభుత్వాన్ని విమర్శించాలా లేదా అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఈ రిజర్వేషన్ అనేది. ఫస్ట్ అసలు మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది బై ఇన్‌స్టింక్ట్ మనకనిపించేది ఎవరికైనా కూడా. మెరిట్ ఉండాలి గదా! మీరు సెకండరీ గ్రేడ్ టీచరు, స్కూల్ అసిస్టెంటు ఆ సబ్జెక్ట్‌లో వాళ్ళు మెరిట్ కనబరిస్తే వాళ్ళకివ్వాలి పోస్టు అనేది బేసిస్ గదా! బేసిక్ అండర్‌స్టాండింగ్ గదా మనకి. కానీ మరి సమాజంలో చాలా వర్గాలున్నాయి. చాలా మంది వెనకబడ్డారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రివిలేజ్ ఇవ్వాలి. అవకాశాలివ్వాలి. అందుకని వాళ్ళకి అన్ని మార్కులు రాకపోయినా కూడా మనం ఈ ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే రిప్రజెంటేషన్ సరిగ్గా ఉండదు. సమాజంలో అందరికి అవకాశాలు దక్కవు. అనేటువంటి ఆలోచనతో మనం రిజర్వేషన్‌లు అనేది పెట్టుకున్నాం. ఈ రిజర్వేషన్‌లు కాలం గడిచే కొద్దీ ఎంత కాంప్లికేట్ అయినాయంటే ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, బీసీస్‌లో వర్గాలు. ఇప్పుడు ఎస్సీస్‌లో కూడా క్లాసిఫికేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అని ఇంకో కొత్త కేటగిరీ. ఇవి చాలదు అన్నట్టుగా మళ్ళీ వుమెన్ 33% అన్నాము. స్పోర్ట్స్ పర్సన్స్ అన్నాము. పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్నాము. ఎక్స్ సర్వీస్ మెన్ అన్నాము. అలా వస్తూనే ఉన్నాయి కేటగిరీస్. దీంతోటి సెలక్షన్ ప్రాసెస్ అనేది నరకప్రాయంగా మారింది. ఇది అధికారులకు కూడా సుఖమైన విషయం గాదు నిజానికి. మీరు ఏదన్నా చేయండి, ఎంతైనా చేయండి. చివరికి అసంతృప్తులు ఉంటారు. ఎందుకుంటారు? తప్పేం లేదు. నాకు 53వ ర్యాంక్ వస్తే, మీరు ఎవరో 114వ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 256వ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టీచర్ పోస్ట్ ఇచ్చారు. మెరిట్ ప్రకారం వాళ్ళకంటే మరి నేనే సుపీరియర్ గదా! కాబట్టి 54వ ర్యాంక్ వచ్చి కూడా ఉద్యోగం రాని వాళ్ళు అసంతృప్తికి గురైతే, వాళ్ళని ఏమాత్రం కూడా కించిత్తు కూడా మనం బ్లేమ్ జేయలేం. వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి లోపాల వల్ల, లేక వ్యవస్థలో ఉన్నటువంటి ఫీచర్స్ కారణంగా. ఆ లోపాలని కూడా అనలేం. రిజర్వేషన్‌లు పట్టుకొని మీరు లోపాలంటారా? అని కూడా ఎవరైనా ప్రశ్నించొచ్చు. కాబట్టి ఒక సమాజంగా మనం ఏదో ఒక అవగాహనకు రాకుండా, ఇవన్నీ ఉండాలి అంటే ఇలాగే జరుగుతది. ఇన్ని రకాల రిజర్వేషన్‌లు ఉండాలి అంటే, వెర్టికల్ రిజర్వేషన్‌లు, హారిజాంటల్ రిజర్వేషన్‌లు ఇవన్నీ ఉన్నప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఇంత కాంప్లికేటెడ్‌గా, కాంప్లెక్స్‌గా ఉంటుంది. మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఏమాత్రం ఉండదు దీని ప్రకారం. అది సిస్టమ్‌లోనే ఉంది. అది ఎవరినో బ్లేమ్ చేయలేం. నేను ఈ వ్యవహారంలో బ్లేమ్ చేసేది ఒక్క స్పోర్ట్స్ విషయంలోనే. అది కూడా ఎందుకంటే పరీక్షలు రాయకుండా నేరుగా ఉద్యోగం ఇవ్వడం ఏంటి? స్పోర్ట్స్‌లో ఎవరైనా ప్రతిభ కనబరిస్తే మీరు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి వేరే విధంగా. మీరు తీసుకొచ్చి న్యాచురల్ సైన్సెస్ సబ్జెక్ట్ టీచర్‌గా పెడితే వాళ్ళేం టీచ్ చేస్తారు పిల్లలకి? లేకపోతే ఇంగ్లీష్ టీచ్ చేయమంటే ఎట్లా టీచ్ చేస్తారు? అది ఎందుకు అలా పెట్టారు అనేది నాకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు. మరి దానికి సంబంధించి ఇంకా అవగాహన ఏమైనా పెంచుకోవాలేమో తెలీదు నాకు. యాస్ ఆఫ్ నౌ అయితే నాకు అర్థం కాని విషయం అది. సో, ఈ మొత్తం డీఎస్సీ వ్యవహారంలో కీలకమైన పాయింట్లు ఏవైతే ఉన్నాయో 2 పాయింట్లు. ఒకటి ఈ సెలక్షన్‌లో మెరిట్ ఉన్నవాళ్ళు ఎంపిక కాలేదు అనేది. స్పోర్ట్స్ పేరుతోటి చాలామందికి అనర్హులకు ఉద్యోగాలిచ్చారు అనేది రెండోది. ఇందులో మొదటి దానికి సమాధానం ఏంటంటే, అది మనం పెట్టుకున్నటువంటి నిబంధనల్లో, రూల్స్‌లో, జీవోల్లో ఉన్నది. ఆ విధంగా ఇవ్వాలి అని. మెరిట్ ఉన్న వాళ్ళకే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది అనేది మన చట్టంలోనే లేదు. కాబట్టి మీరిప్పుడు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయలేరు. అధికారులను బ్లేమ్ చేయలేరు. ఇక రెండవది స్పోర్ట్సు. దానికి సంబంధించి నిబంధనల ప్రకారమే ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్ జరిగింది. కానీ ఆ నిబంధనలు కరెక్టా? కాదా? అనేది డిబేటబుల్ ఇష్యూ.
ఇంకా చాలా ఇష్యూస్ కూడా చాలామంది రైజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1:1 పిలిచారు గదా! కాబట్టి అందరికీ ఉద్యోగాలు రావాలి గదా! అని. వాళ్ళేమంటారంటే 1:1 అనేది ఒకసారి పిలిచింది గాదు. ఇప్పుడు ఇన్ని ఖాళీలు ఉన్నాయనుకుంటే 1:1 పిలుస్తాము. ఇందులో ఒకరు 2, 3 కేటగరీస్‌కి అర్హులుగా ఉంటారు. అందులో ఒక కేటగరీని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు మిగతా 2 కేటగరీల్లో ఖాళీ వస్తది. సో, తర్వాత మళ్ళీ పిలుస్తాం. మళ్ళీ 1:1 పిలుస్తాం. అట్లా జరిగింది గానీ, ఒకేసారి 1:1 అనేది జరగలేదు. కాబట్టి అది సరైన అవగాహన కాదు అనేది. చివరగా ఏమిటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఈ టీచర్ పోస్టులు ఇట్లాంటివన్నీ చాలామంది ఆశావహులుంటారు పాపం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటారు. ఎప్పుడో ఒకసారి జరుగుతాయి ఇవి. అవి చేయని వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. చేయని ప్రభుత్వానికి. వీళ్ళేదో మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం చేయాలి అని చెప్పి 16,000 పోస్టులంటే చాలా పెద్ద నంబర్ అది. సక్సెస్‌ఫుల్‌గా చేశారు. ఎందుకు సక్సెస్‌ఫుల్‌గా చేశారు అని చెప్తున్నానంటే, ప్రతిసారి కూడా ఏ ఎగ్జామినేషన్ జరిగిన ప్రభుత్వంలో కోర్టులకు వెళ్ళడం, అది ఆగిపోవడం అనేది తరచూ జరుగుతోంది. చాలా డిలే అవుతుంది. ఎప్పటికీ కంక్లూడ్ కాదు. కానీ దీని మీద 241 కేసులు వేశారట. అన్ని స్థాయిల్లో కోర్టుల్లో. కానీ ప్రభుత్వం సక్సెస్‌ఫుల్‌గా ఆర్గ్యూ చేసి ఎక్కడ ఆపకుండా చేసింది. వాళ్ళు వాదించేదేంటంటే అధికారులు మేము ఎంతో పకడ్బందీగా రూల్స్ ప్రకారమే చేశాం కాబట్టి, ఏ కోర్టు కూడా ఏ దశలోనూ ఈ ప్రక్రియని ఆపలేదు. అందువల్ల మేము ఎంత కష్టపడ్డాం అనేది అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్. రెండవది ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి, ఇంత ప్రక్రియ చేశారు కాబట్టి విమర్శలొస్తున్నాయి. అసలు ఏమీ చేయకపోతే ఏ విమర్శలు ఉండవు గదా! అనేది ఇంకొక యాస్పెక్ట్ ఇందులో. ఇందులో ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే, ఇక నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఈ డీఎస్సీ ప్రకటిస్తాము. ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తాము అన్నారు. దానివల్ల కొంత ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో, అంటే మెరిట్ లిస్ట్‌లో ఉండి కూడా మరి నియామకాలు పొందలేకపోయారో, వాళ్ళంతా మరి జెన్యూన్ క్యాండిడేట్సు, వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళు, వాళ్ళందరూ నిజానికి అర్హులు. మెరిట్ ప్రకారం అయితే అర్హులు. అటువంటి వాళ్ళు మరి ఎవ్రీ ఇయర్ పెడితే కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా వాళ్ళకి అవకాశాలు రావచ్చు. గుడ్డిలో మెల్ల అది.